ఉగ్గాని ఎలా తయారు చేస్తారో చూపిస్తున్నాను. నేనే చేస్తున్నాను అనమాట. రాయలసీమ స్పెషల్. దానికి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ ఉగ్గాని కాంబినేషన్గా పకోడీ ఆర్ బజ్జీ వేసుకుంటారు. నేనైతే పకోడీ వేస్తున్నాను అనమాట. ప్యారలర్గా చేస్తున్నాను. అండ్ పప్పుల పొడి కూడా కావాలి. అండ్ మరమరాల్ని ఈ వాటర్లో ఇలా తడుపుకోవాలన్నమాట. తడుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఒక గ్యాస్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేయాలి. ప్యారలర్గా పకోడీ కూడా చేస్తున్నామని చెప్పాను కదా, అదే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. పకోడీ వేసేసాము. బాగుంది కదా చూడ్డానికి. ఎమ్మిగా కూడా ఉంది. చూడడమే కాదు, ఎమ్మి అంటే ఎమ్మిగా ఉంది. అండ్ ఇప్పుడు ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. అండ్ చెప్పాను కదా, తాలింపు గింజలు వేసేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసరికి కొంచెం బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. చిట్పట్ అనేస్తాయి, కొంచెం దూరంగా ఉండండి. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేసుకోవాలి. తర్వాత కావాల్సినంత ఉప్పు అండ్ కరివేపాకు కూడా వేసేస్తున్నాను నేను ముందే. బాగా వేయించుకోవాలి. ఎదుగు బ్రౌనిష్ కలర్, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా అంటే కొంచెం ఎక్కువే పడుతుంది, ఎల్లో కలర్ రావడం కోసం అనమాట. అండ్ పప్పుల పొడి కొంచెం ముందే వేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ వేస్తాను. ఇలా బురుగుగా భలే స్మెల్ వస్తుందండి. ఆ అరోమా ఎక్సలెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం తడిపి పెట్టుకున్న మరమరాలని వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత పైన పప్పుల పొడి సరిపోకపోతే వేసేసుకొని కలుపుకోవాలి. అండ్ ఉగ్గాని పకోడీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. రాయలసీమ స్పెషల్.